అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము బొమ్మిడీల కూర చేసుకున్నాము. మా అమ్మ చేసింది, చాలా శుభ్రంగా కడిగి చేసింది. ఎలా చేసిందో ఒకసారి మా అమ్మ మాటల్లోనే విందాం. రోజు బొమ్మిడీల కూర చేసుకుంటున్నాము. వీటిని ఏమేం చేస్తారు చెప్పమ్మా? ఇది బొమ్మిడీల పులుసు పెట్టుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, నిప్పులలో వేడి చేసుకొని తినచ్చు, అంచుకు పెట్టుకోవచ్చు. పప్పుచారు అంచుకు పెట్టుకుంటే బాగుంటాయండి. నూనెలో వేయించుకొని కట్ చేసుకో, మంచిగా నూనెలో వేసుకొని ఫ్రై చేసి సాంబార్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మరి ఇది గిట్లున్నది కదా, గిట్ల ఎందుకు చేస్తాను అంత? మరి ఏం తీసేద్ది తలకాయలు? ఆ తలకాయనా? నువ్వేం చేద్దు, లేకుంటే తలకాయ ఈ కొస కడిగి ఇది తీసేయాలి. తోక కూడా ఉంటుందా? ఇదేం తోక? తోక కూడా తీసేయాలన్నా? మరి రెక్కలు ఉంటాయా చేపకున్నట్టు? రెక్కలు తీసింది కదా. ఇవి చేపలే కదా, ఎండబెట్టిన చేపలు కదా. అమ్మడాల చేపలు ఇట్లా ఇంక ఉన్నాయి రెక్కలు. అట్లా చేసుకోవాలి. అంతే పొడుగు పొడిగా వండుతారా? ఇక పొడుగు పొడుగు ఎన్నుకుంటారు, ముక్కలు చేయాలి. మరి ఇలా ముళ్ళు ఉంటుందా? ఉంటాయి, మధ్యలోనే ఉంటుంది. ఇవి ఏం కాదు, ఎండినాక ఇవన్నీ ఇట్లా ఇరగొట్టుకుంటే అయిపోయాయి. ఇరగొట్టుడేనా? కట్ చేయాలి. బాగా గట్టుకునే నారలు నారలు ఉన్నాయి. పెద్ద గుంట ఊకనే తెగుద్ది అంటే బాగుండిపోవు. ఇట్లా తెచ్చిండు, ఇంత చిన్నవి తెచ్చుకున్నారు. నాకేం తెలుసు, నాకు ఇష్టం అని తీసుకొని వచ్చినాం. కొంచెం పెద్దవి తెచ్చుకుంటే మనకు వండుకుంటాను కూడా బాగుంటాయి. బాగా చిన్నది అయిపోయినాయి. 4 వచ్చిన పెద్దవి తెచ్చుకోవాలి, బాగుంటాయి. పెద్ద అంటే లావు అంటానవా పొడుగు అంటానవా? పెద్దగా లావు ఉంటాయి. ఒకసారి తెస్తే పిల్లల పిల్లుంది లోపల అని అన్నారు. అట్నే ఉంటాయి ఇలా బొత్తల. ఇవన్నీ ఒట్టి ఇవైనాయా? ఇవి అయినాయి. అన్నీ శుభ్రం చేసుకుంటే ఇవి అయినాయి. వీటిని మంచిగా ఇట్లా వేసుకొని మంచిగా వేడి చేయాలి. వేడి చేయకపోతే ఏమైతే అట్లానే వండితే నీ శ్వాసన వస్తుంది, కూర బాగుంది. మంచిగా ఇట్లా చేసుకుంటే నీ శ్వాసన ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, ముక్క గట్టి ఉంటుంది అన్నట్టు. నేను చాలా పట్టుకారు ఉన్నది కదా అమ్మ. ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం కూర వండడానికి. ఆవాల, జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు వేసాము. అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసాము. ఉల్లిగడ్డ వేసే క్లిప్ మిస్ అయింది, క్షమించండి, ఏమనుకోవద్దు. మెర్రలు గోలించుకుంటే బాగుంటుంది కూర. లేకుంటే పచ్చి ఉల్లిగడ్డలు కలుపుతూ ఉంటుంది. ఇట్లయితే గ్రేవీ వస్తుంది, మంచిగా చాలా బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ ముద్ద. ఇప్పుడు టమాటా వేసామండి. టమాటా కూడా వేగిన తర్వాత పసుపు వేసాము. పసుపు, కొంచెం కొత్తిమీర. కొత్తిమీర లాస్ట్కి వేస్తారు కదా? కొంచెం లాస్ట్కి వేస్తాం. ఇప్పుడు నీళ్ళలో ఉన్న చేపలు వేసుకోవాలా? ఎంతసేపు నానాలి? మంచిగా మురికిపోయేటట్టు కడుక్కోవాలి శుభ్రంగా. కడగడానికేనా? నానబెట్టుడు కాదా? నానబెట్టుడు కాదు, ఉసుకే పోవాలి. వీటి మీద ఉన్న పొట్టు నీట్గా కడుక్కోకుంటే నీ శ్వాసన అంత తినబుద్ధి కాదు. ఈ నీళ్ళు పడపోసి మళ్ళీ పట్టుకుందాం. నీళ్ళు ఇంత నీట్గా అయినాయో ఇంత తేటగా కడుక్కోవాలి. నవ్వుతున్న చేపలు కట్టుకో. ఉసుక కూడా ఉన్నది. ఒకసారి తెచ్చి మేము వండుకుంటే ఉసుకున్నది, అంతా ఉసుకే వండి పడపోసినాం. అందుకనే ఎప్పటికి ఇట్లా శుభ్రం చేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మాధవి. ఇంత బాగుంది కలర్ కూడా కదా.
కారం. కారం మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. మేమైతే ఇంత వేసుకున్నాం. ఇలా కూడా వండుకొని తినచ్చు, బాగుంటుందండి. ఇంకొక టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది కూర కూడా. ఇట్లా దించేసినా కూడా కూరలాగా ఉంటుందా? కూరలాగా బాగుంటుంది. పోయిద్దాం. వేస్తాను, దొడ్డుప్పు వేస్తాను. దొడ్డుప్ప పులుసు కూర కాబట్టి దొడ్డుప్పు. పులుసు కూర కదా, అందుకే దొడ్డుప్పు వేసాను. లేకుంటే కన్నుప్పు వేద్దాం. చింతపండు పులుసు ఇలా పోసుకుంటే చాలు. ఉడికి ఉండాలి కొన్ని ఉడికి అట్లా ఉండాలంటే ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి కదా మరి. దగ్గరికి రావాలి మళ్ళీ. ఓకే, జీలకర్ర మెంతుల పొడి వేస్తానండి. మాధవి ఇట్లా కొంచెం వేసుకుంటే చాలు, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. సరే, ఉడుకుతుంది కదమ్మా. ఇట్లా దగ్గరికి ఉడకాలి, ఉంచుకుంటుంది కూర కూడా. ఇంకా దగ్గరకా? ఇక చాలు. కొత్తిమీర వేసి దించుడే. కొత్తిమీర వేసి మసాలా వేయద్దా? మసాలా వేయాలిగా. కొత్తిమీర మసాలా, గరం మసాలా. గరం మసాలా వేసుకొని దింపేసి వేయాలి. అయిపోయింది కూర. ఏం నీ సువాసన వస్తలేదు కదా? ముందే చెప్పిన కదా నీ సువాసన రాదని. చూస్తాను నీ బుద్ధి అయితే. మనం ముందుగానే శుభ్రం చేసుకున్నాం కాబట్టి అలాగనే ఉంటుంది. నాకేం బొమ్మిలీలు ఇష్టం ఉండదు కదా, నేను ఎట్లా తినాలి ఇప్పుడు? నువ్వు తిని చూడు ఎంత బాగుంటుందో. అసలు ఎప్పుడు తిననోళ్ళైనా తినాలి, ఎంత బాగుంటుంది. బొమ్మిడాల పులుసు చేసి చూడండి. మెల్లగా ముళ్ళు ఎక్కుతుంది. ముళ్ళు ఉండే ఏముంది, ఒక్కసారి ఇలా ముళ్ళు ఉండవా? ఏముండే, చాలా బాగుంది. ఒక ముద్ద తిని చూడు మాధవి, ఎంత బాగుందో. తినాలా తప్పదా అనుకుంటా తిన్నానండి, చాలా బాగుంది. 2 పూటలు తిన్నాను అన్నంలో, బాగుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.